నమస్కారం అండి. గతంలో మీరు జీపీ ఫర్ హోమ్గా పనిచేశారు కదా, బొమ్మ రవిని ఎన్కౌంటర్ చేస్తారా? బొమ్మ రవి టెర్రరిస్టా, నక్సలైటా, దీనిపైన బందిపోటు దొంగనా? ఎందుకు ఎన్కౌంటర్ చేస్తారు? కేసులో ఉన్నాడు ఒక అక్యూజ్. ఒక కేసులో సైబర్ క్రైమ్లో కాపీరైట్స్ యాక్ట్లో బుక్ చేసినటువంటి కేసులో ఒక అక్యూజ్గా ఉన్నారు కాబట్టి వారి మీద విచారణ జరుగుతుంది. అంత మాత్రాన ఎన్కౌంటర్ చేయమని ఎవరైనా ప్రొడ్యూసర్స్ పురమాయించిన సినీ తారలు పురమాయించిన చేయరండి. అలాంటివి జరగదు. పోలీస్ డిపార్ట్మెంట్ ఇట్లాంటి విషయాల్లో కేసుగానే చూస్తుందని నేను భావిస్తున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్టి పరిస్థితిలో కూడా ఈ ఐబొమ్మ రవి అనేటటువంటి వ్యక్తి చేసిన నేరం ఏంటి అనేది గమనిస్తారు, దాని మీదే దర్యాప్తు చేస్తారు. వాస్తవంగా బయట ఉన్న టాక్ ఏంటంటే ఐబొమ్మ రవి బయట ఉన్న టాక్కి ఇక్కడ కేసులో ఫైల్లో ఉన్నటువంటి అఫెన్స్కి కొంచెం స్వల్ప తేడా ఉంటుంది. ఏంటంటే బయట ఉన్నటువంటి టాక్ ఏంటంటే ఆయన మీద అభిమానంతో ఆయన చేసింది మంచే కదా, కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీసినటువంటి ప్రొడ్యూసర్స్ వాళ్ళేమో మేము నష్టపోతున్నామని అంటున్నారు. ఐబొమ్మ రవి ఏమో అంతా కూడా పైరేట్ చేసి మొత్తం కాపీరైట్స్ యాక్ట్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ అన్నింటినీ కూడా వైలేట్ చేస్తూ దాన్ని అక్రమంగా డౌన్లోడ్ చేసి ప్రేక్షకులు ఉచితంగా చూసేటటువంటి అవకాశం కల్పించిండు అనేటటువంటిది ఉంది. అయితే ఉచితంగా ప్రేక్షకులు వీక్షించడం వల్ల సినీ రంగ పరిశ్రమకు భారీ నష్టం కలిగింది అనేటటువంటిది కంప్లైంట్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్. ఆ కంప్లైంట్లో పేర్కొన్నది ఏంటి? ఈ ఐబొమ్మ రవి ప్రేక్షకులకు ఉచితంగా సినిమాలు ప్రదర్శించాడు, ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేశాడో తెలియదు, ఆ డౌన్లోడ్ చేసిందంతా కూడా చట్ట విరుద్ధం, కాబట్టి మాకు జరిగిన నష్టానికి బాధ్యుడు ఐబొమ్మ రవి, భారీ నష్టం జరిగింది, ఆయన మీద చర్యలు తీసుకోవాలనేటటువంటి కంప్లైంట్. ఆ కంప్లైంట్ను బేస్ చేసుకొని పోలీసులు సైబర్ క్రైమ్ నేరాల కింద కాపీరైట్ యాక్ట్ కింద కొన్ని సెక్షన్లలో కేసు నమోదు చేసి జ్యుడిషియల్ రిమాండ్కి ఇచ్చారు. ఆ తర్వాత పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. పోలీస్ కస్టడీలో ఉన్నంత మాత్రాన ఎన్కౌంటర్ చేయాలని అటువంటి వాదనలు లేదా ఒక దర్శకులు ఒక ప్రొడ్యూసర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వల్ల అందరిలో ఈ యొక్క కలకలం చెలరేగుతుంది. కలకలం మొత్తం కూడా ఉంది. ఏంటంటే ఒక ప్రొడ్యూసర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలని, అది ట్రోల్ అవుతుంది అని అంటున్నారు. దానివల్లనే ఈ పుకార్ పుట్టింది. ఇలాంటి పుకార్లకు నిజంగా చాలా చిన్న విషయము, చిన్న కేసే. పోలీసు ఛేదించిన కేసుల్లో ఇతన్ని పట్టుకురావడం అనేది పెద్ద కష్టమైనటువంటి విషయమైంది. ఇప్పుడు టెక్నాలజీ మొత్తం కూడా అవైలబుల్ ఉంది. వాళ్ళు అనుకుంటే పోలీసులు ఎక్కడున్నా, ఏ దీవిలో ఉన్నా, పాతాళ లోకంలో ఉన్నా పట్టుకొస్తారు, ఆకాశంలో తిరుగుతున్నా పట్టుకొస్తారు. ఆయన పాస్పోర్ట్ సీజ్ చేశారు, అన్నీ చేశారు, ఇంకెక్కడ కూడా ఎన్కౌంటర్ మాత్రం చేయరండి. ఎన్కౌంటర్ చేయాలనేటటువంటి ఆలోచన ఎవరికైతే ప్రొడ్యూసర్కి వచ్చిందో అది సినీ పరిశ్రమ మొత్తం కూడా బాధ్యత తీసుకొని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. వెంటనే ఖండిస్తారని కూడా నేను భావిస్తున్నాను. ఈ విషయంలో సినీ ప్రొడ్యూసర్స్ కానీ, సినీ యాక్టర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ అతని స్టేట్మెంట్ని విత్డ్రా చేయమని, లేదా అలాంటి స్టేట్మెంట్లు ఉండాలని ఖండన కూడా రావాలి. వస్తే బాగుంటుంది. యావత్తు సమాజం చూస్తుంది, గమనిస్తుంది. ఒకవేళ ఇట్లాంటి చట్ట విరుద్ధమైనటువంటి కార్యక్రమాలను ఉసిగొల్పేటటువంటి స్టేట్మెంట్స్ ఏవైనా వస్తే మీ మీద ఉన్న గౌరవం, సమాజంలో మీరంటే ఒక గౌరవం ఉంది, నిర్మాతలన్నా, దర్శకులన్నా, ప్రొడ్యూసర్స్ అన్నా, యాక్టర్స్ అన్నా, ఆ గౌరవం పోతుందండి. అది మీరు ఒకసారి ఆలోచించుకొని సవరించుకోవాలి. ఆల్రెడీ పోలీస్ కమిషనర్ గారు ఐబొమ్మ రవి కేసును ఈడీకి ఇవ్వడం జరిగింది. ఈ కేసు ఒకవేళ ప్రభుత్వం అనుకుంటే సిబిఐకి కూడా ఇవ్వచ్చు. అంటే ఈ ఎన్కౌంటర్ల అనేటటువంటి టాక్ ఇది బాగా కంటిన్యూస్గా బయటకు పోతే మీరు సినీ రంగ పరిశ్రమ నిజంగానే ఇన్ఫ్లుయెన్స్ చేసి, పోలీసును ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎన్కౌంటర్ చేయిస్తారేమో అనేటటువంటి అనుమానాలు కలుగుతాయి.
అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత కూడా మీదే, సినీ నిర్మాతలదే కానీ తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్దే. కాబట్టి మీరు ఆ బాధ్యత వహిస్తారని భావిస్తూ మరొకసారి అతను ఐ బొమ్మ రవి టెర్రరిస్ట్ కాదు, ఒక అక్యూజ్గా ఉన్నాడు. అక్యూజ్గా ఉన్న పర్సన్ని ఇన్నోసెంట్గానే చూడడం జరుగుతుంది. మొత్తం కేసు రుజువు అయ్యేంత వరకు ట్రయల్ అయ్యి కేసు సాక్ష్యాధారాలన్నింటి కూడా ఎవిడెన్స్ అన్నింటినీ కూడా పరిశీలించిన మీదటనే కోర్టు వారు తదుపరి అదంతా కూడా ఉంటుంది, పెద్ద ప్రొసీజరు. ఇప్పుడే అతన్ని దోషిగా మీరే డిక్లేర్ చేయడం అనేది కరెక్ట్ కాదు. విఘ్నులు మీరు అట్లా డిక్లేర్ చేయకూడదు, పోలీసుల పైన అలాంటి ఒత్తిడి చేయకూడదు. ఒకవేళ అట్లాంటి అనుమానాలు ఏవైనా ఉంటే ఈ కేసు మొత్తం కూడా సిబిఐకి వెళ్ళే అవకాశం ఉంటుంది, జాగ్రత్త. ఆ సందర్భంలో సినీ నిర్మాతలు, ప్రొడ్యూసర్స్, హీరోలు ఎవరెవరు ఎక్కడెక్కడ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఎంత పొడగొట్టుకున్నారు, ఎంత నష్టం జరిగింది, ఇవన్నీ కూడా దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఈడీ, సిబిఐ అన్ని యాంగిల్స్లో దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. కాబట్టి సిబిఐకి కేసు వెళ్ళే అవకాశాన్ని, సిబిఐతోనే దర్యాప్తు జరిపించాలనేటటువంటి డిమాండ్ వచ్చే అవకాశం ఉంటుంది. దయచేసి ఆ స్టేట్మెంట్లు మీరు వెంటనే విరమించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదంతా కూడా సినీ పరిశ్రమ యొక్క గౌరవాన్ని మీరు చిన్నగా చేసుకుంటున్నట్టుగా ఉంటుంది. కాపాడుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని నేను మరోసారి తెలియజేస్తున్నాను.